Hey guys, this is Manas. Welcome to all. సో ఈ వీడియోలో ఏం తెలుసుకుంటామంటే మన రీసెంట్గా జరిగిన టెక్సస్ మాల్ ఇన్సిడెంట్ గురించి యాజ్ వెల్ యాజ్ మీరు అదే సిచ్యువేషన్లో ఉంటే మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకుంటారనమాట. సో వీడియో అయితే కంప్లీట్ ఎండ్ వరకు అయితే చూడండి. సో మనకి అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా నెక్స్ట్ అలాంటి ఇన్సిడెంట్లో వేరే వాళ్ళు ఎవరున్నా సరే మనం హెల్ప్ చేసే స్థితిలో ఎలా ఉండాలనేది ఈ వీడియో తెలుసుకుంటాం అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిమైండర్ గైస్, మన ఛానల్కి అయితే వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత మోటివేషన్ ఉంటుంది, ఇంకా మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి. సో ఇప్పుడు ఏం తెలుసుకుంటాం అంటే అసలు దాని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి, ఆయన ఎందుకు కాల్చాడు, నెక్స్ట్ అక్కడ మాల్లో అప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి, తర్వాత న్యూట్రలైజ్ ఎలా చేశారు ఆ సిచ్యువేషన్ని, నెక్స్ట్ అదే సిచ్యువేషన్లో మనం కనుక ఉంటే ఏం చేయాలనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ తీసుకుంటే అసలు ఆ కిల్లర్ ఎవరు. సో కిల్లర్ ఏంటి అంటే 2008లో మిలిటరీ నుంచి రిటైర్ అయిపోయారనమాట. అంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు మెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్ల అని చెప్పి. సో మిలిటరీ నుంచి ఎవరైతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటారో వాళ్ళు కొంతమంది అయితే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి థెరపీలోకి వెళ్తారనమాట. సో ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ అనమాట. సో కొంతమంది అయితే వార్ అంటే భయపడతారు, అంటే నైట్ మేర్స్ లాగా వస్తాయి వాళ్ళకి. ఇంకొంతమంది అయితే వార్ అంటే ఇష్టపడతారు, అంటే ఎవరిని చంపాలి, ఎవరిని చెయ్యాలి, ఖాళీగా ఉండకూడదు, వెళ్దాం. వాళ్ళకున్న ఆ ఇన్స్టింక్ట్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి కదా. సో అదే మేజర్ రీజన్ అనమాట. సో ఈయన అయితే 2008లో అయితే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని చూసుకున్నట్లయితే ఆయన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కానీ ఫేస్బుక్ పోస్ట్లో కానీ ఎక్కువ ఈ వైలెన్స్కి సంబంధించిన ఎక్కువ పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు అనమాట ఆయన. సో జనరల్గా యూఎస్లో ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరిది ట్రాక్ చేస్తారు. సో ఎవరిదైనా కామెంట్స్ కానీ లేకపోతే గూగుల్ సెర్చ్ కానీ సో ఏవైనా సరే వైలెన్స్ రిలేటెడ్ కానీ టెర్రరిస్ట్ అటాక్స్ రిలేటెడ్ కానీ ఏమైనా అలా అనిపిస్తే ఆ ప్రోగ్రామ్ ఫైండ్ చేసి చెప్తుంది అనమాట జనరల్గా అయితే. సో అందుకని యూఎస్లో ఈ టెర్రరిజం అటాక్స్ని ఇవన్నింటిని ఆపగలుగుతారు. వాళ్ళ మిలిటరీ బడ్జెట్ కూడా నెక్స్ట్ 18 కంట్రీస్ని కంబైన్ చేసిన దానికంటే ఎక్కువ అనమాట యూఎస్ది. సో అంత టెక్నాలజీ వాడుతున్నారు. సో అందుకని ఈ అల్గోరిథం అయితే ఫైండ్ చేస్తారనమాట. సో ఈయన విషయంలో అయితే అలా జరగలేదు. సో యూఎస్లో గన్ కల్చర్ ఎలా ఉంటుంది అంటే ఒక 11 to 12 years అబ్బాయి కూడా హంటర్స్ లైసెన్స్ అని తీసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి రియల్ గన్స్ ఇస్తారు, హంటర్స్ లైసెన్స్ అని ఇచ్చేస్తారు. సింపుల్ చెప్పాలంటే మీరు ఒక ఆధార్ కార్డ్ పట్టుకెళ్ళి గన్ కొనుక్కొని వచ్చినట్టుగా అక్కడ వాళ్ళు గ్రీన్ కార్డ్ పట్టుకెళ్ళి గన్ కొనుక్కొని వచ్చేస్తారనమాట. సో అందుకని అక్కడ గన్ కల్చర్ అనేది చాలా ఎక్కువ హెవీగా ఉంటుంది. సో అందుకని మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ మిలిటరీ అయిన దగ్గర అయితే ఇంకా ఆ థాట్స్ అనేవి ఎక్కువ అయిపోయి నెక్స్ట్ ఆ గన్ కూడా ఇంకొచ్చి ఇంకా మీరు కనుక వీడియో చూసినట్లయితే ఆ మాల్ ఉంది కదా, మాల్ దగ్గర కార్ పార్కింగ్ ఆయన వస్తాడనమాట. సో పార్కింగ్ ఇంకా డోర్ ఇలా తీయగానే ఇంకా గన్ను పట్టుకొని తప్ప పేల్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆయన ఫైర్ చేసిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు తక్కువ ఏజ్ 5 years అనమాట. నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ అనేది 61 years. ఈ మిడ్ రేంజ్ లో ఉన్న వాళ్ళని చాలా మందిని కాల్చాడు అనమాట. సో అందులో అయితే దురదృష్టవశాతం 9 మంది అయితే చనిపోయారు అండ్ 3 people అనేది చాలా క్రిటికల్ గా ఉందంట. నెక్స్ట్ 4 people అయితే స్టేబిలైజ్డ్గా అయ్యారు అని చెప్పారు. సో ఇందులో ఇంకో దురదృష్టకరమైన వార్త ఏంటంటే మనలాగా మాస్టర్స్కి వెళ్ళి ఎన్నో ఆశలు పెట్టుకొని మంచిగా సెటిల్ అవుదాం అని చెప్పి వెళ్ళిన మన స్టూడెంట్స్ ఇద్దరు కూడా ఇంజూర్ అయ్యారు. అందులో ఒకరు అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని తెలుసుకుందామని పోలీసులను అడుగుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఓన్లీ మేము యూఎస్కి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఎవరు ఇచ్చారో వాళ్ళకి మాత్రమే రెస్పాన్సిబుల్ ఆన్సర్ చెప్తాం, ఇంకెవరికి ఆన్సర్ చెప్పాలని అంటున్నారు అనమాట. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఫ్రెండ్స్ అనేవాళ్ళు అక్కడ ఉండే ఏమవుతుందో వాళ్ళకి అర్థం కాదు. అసలు కళ్ళ ముందు అలానే జరిగితే అసలు తట్టుకోలేమన్నమాట. సో అంత బాధాకరమైన విషయాన్ని కూడా ఈ గవర్నమెంట్ అనేది అలా డీల్ చేయడం అనేది రైట్ పద్ధతి అయితే మాత్రం కాదని చెప్పి నా ఉద్దేశం అనమాట. ఆయన కాల్చడం మొదలుపెట్టాడు. ఆయన కాల్చడం మొదలుపెట్టిన తర్వాత ఆ గన్ సౌండ్స్ అనేవి చాలా డిస్టింక్టివ్గా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏ సౌండ్ వచ్చినా సరే గన్ సౌండ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. So when I were in Johnson and Murphy shopping, and out of nowhere heard about like 10 pops go off, and I look at the customer next to me. I was like, "Was that gunshots?" And he's like, "No, it's probably just construction or something." And then like heard 10, 15 more shots go off, and so I ran to the front of the store and we're like, "No, that's shooting." And we see the guy. There's this guy dressed in all black, wearing a vest, has an assault rifle, and he's just shooting at. అక్కడ ఆల్రెడీ ఒక పోలీస్ ఆయన మామూలుగా పెట్రోలింగ్ కోసం వచ్చాడనమాట. జనరల్గా ఉంటారు కదా, మనం కూడా చూస్తాం కదా హైవే మీద పోలీసు పెట్రోలింగ్ కానీ అలాగా.
సో అలా నార్మల్గా వెళ్తుంటే గన్ షాట్స్ వినిపించి ఆయన ఇంకా స్వాట్ టీమ్కి అయితే కాల్ చేశాడు అనమాట. స్వాట్ టీమ్ అంటే ఏంటి అంటే అక్కడ స్పెషల్లీ టాస్క్ ఫోర్స్ అనమాట. ఎలాంటి టెర్రరిస్ట్ అటాక్స్ న్యూట్రలైజ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తారు. సో ఇంకా స్వాట్ టీమ్ ఇంకా వచ్చేలోపే ఈయన అయితే చంపేశారనమాట ఈ పోలీస్ ఆయన రిస్క్ తీసుకొని. సో ఎందుకు అంటే ఇంకా ఎక్కువసేపు ఆ స్వాట్ టీమ్ వస్తుంది అంటే జనరల్గా అయితే 10 to 20 minutes పడుతుంది. స్పీడ్గా ఇంకా ఎక్కువ మందికి డేంజర్ అవుద్దేమో అని చెప్పి ఈయన అయితే చాలా రిస్క్ తీసుకొని అయితే ఈ పోలీస్ ఆయన అయితే చంపేశాడనమాట. సో చంపేసిన తర్వాత మాల్లో ప్రతి ఒక్కరిని జస్ట్ స్క్రీనింగ్లా చేశారు. అంటే ఓన్లీ హ్యాండ్స్ తీసి అంటే హ్యాండ్స్ పైకెత్తి వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్స్ కానీ ఇవన్నీ చెక్ చేసి ఇవన్నీ చేశారనమాట. ఎందుకంటే ఒకవేళ ఆ కిల్లర్ అనేవాడు ఓన్లీ ఒక్క పర్సనే వచ్చి తను కాల్చుకొని వెళ్ళిపోడా, లేకపోతే ఏదైనా గ్రూప్ ఆయనకి హెల్ప్ చేస్తుందా, సో ఇవన్నీ తెలుసుకోవడానికి అనమాట. సో ఇది గైస్ టెక్సస్ మాల్ వెనకాల ఉన్న స్టోరీ అనమాట. సో అదే సిచ్యువేషన్లో మీరు ఉన్నట్లయితే ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో అదే సిచ్యువేషన్లో మీరు ఉన్నట్లయితే ఫస్ట్ ఏం చేస్తారంటే ఏదైనా మాల్స్ కానీ లేకపోతే మన స్కూల్ కానీ ఏదైతే మనం ఫ్రీక్వెంట్గా వెళ్తామో అంటే పార్ట్ టైం జాబ్స్ చేయడానికి వెళ్తామో, సో అలాంటి ప్లేసెస్లో ఎలా అంటే ఫైర్ ఎగ్జిట్స్ కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కానీ అసలు నార్మల్ ఎగ్జిట్స్ కానీ నెక్స్ట్ ఏదైనా సీక్రెట్ డోర్స్ కానీ ఏవైనా ఉన్నాయా లేవా అది ఫస్ట్ గమనించాలి. సెకండ్ గమనించాల్సినవి ఏంటంటే మనం కవర్ తీసుకోగలిగేలాగా ఏమైనా ఉన్నాయా లేదా అని. ఇలా మీరు కానీ లైబ్రరీలో ఉంటే బుక్స్ వెనకాల వెళ్ళడం కానీ, నెక్స్ట్ ఒకవేళ స్టూడెంట్ లాంజెస్ ఉంటాయి కదా అంటే ఫర్నిచర్ ఉన్న ఏరియా దగ్గర, అంటే అంత బుల్లెట్ అంత తొందరగా పెనిట్రేట్ అవ్వలేదు అనమాట. సో ఫస్ట్ మీరైతే మీ మైండ్లో అయితే మీరు ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఎక్కడైతే వెళ్తున్నారో అవన్నీ మీరు మార్క్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఒకవేళ ఇవేం మార్క్ చేసుకోలేదు బట్ ఇలాగా ఇప్పుడు మాల్ ఉంది, ఆ మాల్లో మనం ప్రతిదీ మార్క్ చేసుకోలేము కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే అంటే గన్ ఫైర్ చేసే మ్యాన్కి ఒక 50 to 100 meters ఆ రేంజ్లో దగ్గరలో ఉన్నట్లయితే మీరు ఏం చేయాలంటే వెంటనే ఫ్రీజ్ అవ్వకుండా అంటే ఎలా ఉన్నోళ్ళు అలా ఆగిపోకుండా లేకపోతే ఆయన చూస్తూ ఉండిపోకుండా ఏం చేయాలి అంటే మీరు వెంటనే కింద పడుకుని పోవాలన్నమాట. ఇద్దరు కింద పడుకుని పోవాలి అంటే ఓపెన్ స్పేస్ ఉంటే అసలు ఏది లేదు ఇంకా పరిగెట్టడానికి లేదు అని. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఎవరైతే నించుంటారో లేకపోతే ఎవరైతే పరిగెడతారో వాళ్ళ మీద మన దృష్టి వెళ్తారు కానీ సో కింద పడుకున్న వాళ్ళ మీద అంత స్పీడ్గా వెళ్దు అనమాట. మీరు పబ్జీ గేమ్ కానీ ఆడుంటే మీకు ఐడియా ఉంటుంది అనమాట. సో అందుకని మీరు వెంటనే కింద ప్రోన్ అయిపోవాలి ఫస్ట్ థింగ్. ఏదైనా ఒకవేళ కవర్ ఉంటే అంటే మీరు ఏదైనా బట్టల షాప్లో కానీ లేకపోతే ఫుడ్ ఏదైనా షాప్లో ఉంటే ఏం చేస్తారంటే వాళ్ళ ఓన్లీ స్టాఫ్ రూమ్ ఉంటుంది కదా, ఆ ఓన్లీ స్టాఫ్ రూమ్లోకి వెళ్ళిపోయి క్లోజ్ చేసుకోవడం, నెక్స్ట్ ముందు ఉన్న షట్టర్ అయితే దించేయడం అలా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఇదన్నీ లేదు ఒకవేళ స్కూల్లో కానీ లేకపోతే కాలేజ్లో కానీ ఇలాంటివి అయ్యిందనుకో అప్పుడు ఏం చేస్తాం, మన స్కూల్లో పక్కా ల్యాబ్ ఎక్విప్మెంట్ కోసం ల్యాబ్ రూమ్ ఉంటుంది. సో ఆ ల్యాబ్ రూమ్కి వెళ్ళిపోండి. సో ల్యాబ్ రూమ్లో అయితే కొన్ని ఫర్నిచర్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటిని డోర్కి అడ్డంగా పెట్టి మీరు డోర్ దగ్గర ఉండిపోండి. సో అది నెక్స్ట్ కిచెన్ అనుకోండి, కిచెన్ దగ్గర అయితే హెవీ మెషినరీ ఉంటుంది. సో మీరు కిచెన్ దాన్ని కవర్గా వాడుకోవచ్చు. సో ఇలా అనమాట. సో ఒకవేళ మేము ఫైరింగ్ రేంజ్లో లేము బట్ ఒక 500 to 600 meters దూరంలో ఉన్నాం అంటే యావరేజ్ అంటే ఆయన ఇంకా ఒక 2 minutesలో వచ్చేస్తాడు 3 minutesలో వచ్చేస్తాడు అన్నప్పుడు మనం చాలా క్విక్గా ఆలోచించాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ కవర్ తీసుకోవడానికి పొజిషన్ బాగుందా లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళాలా ఫస్ట్ థింగ్. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఇండివిజువల్గా ఉన్నారా గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఉన్నారా. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే మరీ 10-20 కాదు, ఒక 5 to 10 people ఉన్నారా లేకపోతే ఒక 3 to 4 people ఉన్నారా అని చెప్పి ఆలోచించాలన్నమాట. సో మీరు చాలా క్విక్గా ఉండాలన్నమాట ఇలాంటప్పుడు. ఒకవేళ మీకు కవర్ ఉంది పర్లేదు సేఫ్ అనుకుంటే అక్కడే ఉండిపోండి. లేదు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నాము నెక్స్ట్ మనం వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్లా అసైన్ చేసుకోండి. లైక్ నేను ముందు చూస్తా, నువ్వు పక్కన చూడు, నువ్వు వెనక చూడు, అలా అలా టాస్క్ ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో అయితే ఒక పర్సన్ అటాక్ చేశాడు కాబట్టి మనం ఈజీగా జంప్ అవుతాం. కొన్ని ఇప్పుడు తాజ్ హోటల్ అలాంటి సినారియోస్లో అయితే మల్టిపుల్ అటాక్స్ అవుతాయి అట్ ఎ టైం. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే సో మీ నియరెస్ట్ ఎగ్జిట్ ఎక్కడ ఉందో మీ గ్రూప్ ఆఫ్ పీపుల్ అడిగి డిస్కస్ చేసుకొని సో అక్కడికి ఎలా వెళ్ళాలి అంటే అది ఒకవేళ మీరు క్రాస్ రోడ్స్ కానీ లేకపోతే ఏదైనా ఓపెన్ ఏరియా కానీ ఏదైనా ఉందనుకోండి సో మధ్యలో కవర్ తీసుకుంటూ వెళ్ళాలి. ఎలా అంటే ఫర్ సపోజ్ ఏబిసి అనేది 3 points ఉన్నాయనుకోండి, ఏలో మీరు ఉన్నారు, సికి వెళ్ళాలి. సో బి అంతా ఖాళీగా ఉంది, నెక్స్ట్ ఏదో ఒక సోఫా లాగా ఎక్కడో ఉందో ఒక సోఫా లాంజ్ ఏరియాలో. సో అప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ మీరు అన్ని చుట్టుపక్కల అన్ని గమనించి నెక్స్ట్ ఏ నుంచి బి దగ్గరికి సింగిల్ పర్సన్ వెళ్ళి అక్కడ ఉంటాడనమాట. నెక్స్ట్ అలా గ్రూప్ పీపుల్ అరైవ్ అయిన తర్వాత నెక్స్ట్ బి నుంచి సికి సో అలా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉండాలన్నమాట మనం. ఎందుకంటే చుట్టూ గమనిస్తూ ఉండాలి కదా. సో గమనించకపోతే మల్టిపుల్ అటాక్స్ అయినప్పుడు ఇంజూర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఏంటి అంటే
చాలా మంది అడుగుతున్నారు లైక్ బ్రో యూఎస్కి వెళ్ళడం అవసరమా, లైక్ ఇంత గన్ కల్చర్ ఉంది, ఇంత మగ్గింగ్ ఇవన్నీ అవుతున్నాయి. సో మగ్గింగ్ అంటే ఏం లేదనమాట. ఇప్పుడు మనకు హోమ్లెస్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు మనం చేసి డబ్బులు అడగడం, సో అలాంటివి అనమాట. రాత్రి అయితే ఇంకా ఏం చేస్తారంటే మనం ఫుల్గా కుమ్మేసి మన దగ్గర ఉన్న పర్స్ కానీ వాలెట్ కానీ తీసుకెళ్ళిపోవచ్చు. చిన్న చిన్న పిస్టల్స్ ఉంటాయి, అవి కాల్ చేస్తారు కూడా. సో అందుకే ఈ ఏరియాస్ ఉంటాయి కదా, అంటే తక్కువ క్రౌడెడ్ ఏరియాస్కి ఎప్పుడు మీరు సింగిల్స్గా వెళ్ళకండి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో వెళ్ళండి అనమాట. నెక్స్ట్ కొన్ని స్టేట్స్లో అయితే రేసిజం కూడా ఉంటుంది. అంటే బ్లాక్ అని వైట్ అని వాళ్ళు డిస్టింగ్ చేసి మరీ రేసిజం చూపిస్తారు. సో ఇవన్నీ హార్డ్ ట్రూత్ అనమాట. సో అందుకని ఏం చేస్తారంటే మ్యాక్సిమం కాలేజ్కి వెళ్ళండి, నెక్స్ట్ మీ పని చూసుకోండి, తిరిగి వచ్చేయండి. అండ్ సో ఎంజాయ్ చేయండి. సో ఎంజాయ్ అనేది ఎలా చేస్తారంటే స్టూడెంట్ పార్టీస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి వెళ్ళండి, లేకపోతే కాలేజ్ దగ్గర ఉన్న పబ్స్ క్లబ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి వెళ్ళండి. సో వెళ్ళినా సరే ఎలా ఉండాలంటే మీరు మళ్ళీ తిరిగి వచ్చే రూటు క్రౌడెడ్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎలా అంటే ఎవరో బెగ్గర్స్ కానీ అలాంటివి కనిపించారు, ఒక రోడ్డు మీద ఆపేశారు అనుకోండి, మీరు సింగిల్గా ఉన్నారు, సింపుల్ డబ్బులు ఎంత ఉంటే అంత ఇచ్చేయండి. ఆ కిందకి పడుకొని లైక్ బట్టలు ఇచ్చేయమన్నా బట్టలు కూడా ఇచ్చేయండి. ఏం అవసరం లేదు, ప్రాణాల కంటే ఇంకేం ముఖ్యం కాదు, మనం కాపాడుకోవడం ముఖ్యం అనమాట. సో ఎలా అంటే మనం కిందకి చూసుకొని వాళ్ళ వైపు చూడకుండా ఉన్నట్లయితే వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఇస్తే ఏమో వీడు నన్ను రిపోర్ట్ చేసేస్తాడేమో పోలీసులకి, లేకపోతే ఏమో వీడు నన్ను ఇప్పుడు పిస్టల్తో నా దగ్గర తీసుకొని ఆడే చంపేస్తాడేమో అని చెప్పి వాళ్ళకి చిన్న భయం ఉంటుంది అనమాట. సో అందుకని ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకండి, ఇలా చూసి చూడనట్టుగా ఆ సిచ్యువేషన్ బట్టి. సో మీరు వెంటనే డబ్బులు ఇచ్చేయండి, మీ దగ్గర ఏముంటే అవి ఇచ్చేయండి, ఏం కాదు, డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ప్రాణం అయితే కాదు. సో ఇది గాయ్స్ ఈ వీడియో కంటెంట్. హోప్ఫుల్లీ ఈ వీడియోలో చెప్పిన కంటెంట్ అయితే మీకు యూజ్ అయ్యి ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో నా ఉద్దేశం ఏంటంటే బెటర్ టు స్టే సేఫ్ దెన్ సారీ అనమాట. సో థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ ఆల్.